తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ కసిరెడ్డి అంటే అందరికీ తెలిసింది ఏంటంటే రాజావారు రానివారు సినిమాతో మీ జర్నీ స్టార్ట్ అయింది. అవునండి. అక్కడి నుంచి మీరు అందరికి తెలుసు. బట్ దానికంటే ముందు మీకు ఒక ప్రయాణం ఉంది. నాకు తెలిసి మా టీవీలో ఒక సింగింగ్ షో అనుకుంటాను. దానికి మీరు సూపర్ సింగర్ సూపర్ సింగర్ దానికి వర్క్ చేశారు. ఏం వర్క్ చేశారు ఆ షోలో మీరు? అబ్జర్వేషన్ డైరెక్టర్ కింద చేసేవాడిని అప్పట్లో. ఓకే. ఇంకా తర్వాత రెగ్యులర్గానే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాం. స్టాండర్డ్ అవుతాం అనే టైంలో అది వెళ్ళడం ఇంక రావడం ఆర్టిస్ట్ అయ్యాం. ఓకే. మా యాక్చువల్గా యాక్టింగ్ పరంగా మీరు ఎలాంటి కోర్సు చేయలేదు, యాక్టింగ్ నేర్చుకోలేదు. మీ ఫ్రెండ్ రాజావారు రానివారు సినిమా చేస్తున్నారు, సడన్గా యాక్టర్ అయిపోయారు. అంతే. సో అంటే మీరు రిజిస్టర్ అయ్యారు, సక్సెస్ అయ్యారు, ఓకే. తరువాత కాలంలో యాక్టింగ్లో ఇంకొన్ని నైపుణ్యాలు ఏమైనా నేర్చుకున్నారా? ఆబ్వియస్లీ నేర్చుకుంటాను కదా సినిమాకి. ఎలా నేర్చుకున్నారు? అదే మన ఎదుటి వచ్చే పెద్ద పెద్ద ఆర్టిస్టులను చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అవన్నీ జరుగుతాయి. మ్యాక్స్ నేను సెట్లోనే ఉంటాను. అంటే బ్రేక్ టైంలో కూడా నేను క్యారవాన్కి వెళ్ళను. మ్యాక్స్ అక్కడే ఉండి అంటే ఏదన్నా కూడా ప్రతిదీ నిత్యం నేర్చుకుంటూనే ఉండాలండి. ఎందుకంటే కొత్త అప్డేట్స్ వస్తాయి, కొత్త ఆర్టిస్టులు వస్తారు. వాళ్ళందరివి కూడా మనం చూడాలి. వాళ్ళందరివి చూసినప్పుడే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనం కూడా వెనక్కి వెళ్ళిపోకూడదు, వాళ్ళకంటే వెనక్కి వెళ్ళకూడదు. వాళ్ళు ఇంకా ఫాస్ట్గా ఉన్నారు మనకంటే. సో మనం ఏం చేయాలి అనేది మనకు తెలుస్తుందండి. సో నేను అబ్జర్వేషన్ ఎక్కువ చేస్తానండి. అదే నాకు స్ట్రెంత్. ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే నాకు తెలిసి 2 ఏళ్ల వయసులోనూ మీ నాన్నగారు చనిపోయారు. అక్కడి నుంచి చిన్న పనులు చేశారు, ఊరు వదిలి స్కూల్ కోసం బయటకు వెళ్ళిపోయారు. చాలా దగ్గర చెప్పారు ఈ విషయం, 2-3 దగ్గర చెప్పారు. బట్ నా డౌట్ ఏంటంటే నాన్న లేకుండా అంటే తాతగారు ఉండొచ్చు, అమ్మగారు ఉండొచ్చు, బట్ నాన్న అనే ఒక బంధం ఉంటుంది. అవునండి. ఆ బంధం లేకుండా మీరు ఈ మొత్తం ప్రయాణం చేసేటప్పుడు ఈ రోజు వరకు ఎప్పుడైనా ఒక క్షణంలో మా నాన్న ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ మూమెంట్లో అనిపించింది? చాలా మూమెంట్స్లో అనిపిస్తుందండి. మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు దట్టు నేను ఒక్కడనే, అది మెయిన్ ప్రాబ్లం. తమ్ముడో అక్కో చెల్లో ఎవరో ఒకరు ఉంటే మనం ఇక్కడికి వచ్చి ఏదన్నా ధైర్యంగా చేస్తే ఇంటి దగ్గర వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అనేది ఉంటుంది. సో ఒక్కడే అవడం వల్ల ఇక్కడ అక్కడ మనమే చూసుకునే పరిస్థితి వచ్చినప్పుడు కొన్నిసార్లు అనిపించింది అక్కడ నానుంటే బాగుండేది కదా. చాలా అనిపిస్తుంది. ఇంకా అది అంతే. అండ్ ఇంకోటి, మీ మేనమామ గారి కూతుర్ని మీరు చాలా చిన్న వయసులో తీసుకొచ్చి మీ అమ్మగారే పెంచుతున్నారు అని చెప్పి విన్నాము. అండ్ మీరు మేనమామ కూతుర్ని చెల్లి అని పిలుస్తున్నారు ఏంది? అంటే దగ్గర చెప్పున్నారు. అలానేం లేదండి, ఇంక మన దగ్గర చిన్నప్పటి నుంచి తనకు ఊహ తెలియనప్పటి నుంచి ఇంక మన దగ్గర ఉంటుంది. 3 months 6 months బేబీ అప్పుడు తీసుకొచ్చారు. ఓకే. ఇంకా అప్పటి నుంచి మన దగ్గర ఉంటుంది కాబట్టి ఇంకా అన్న చెల్లి అంతేనా? అంటే మీ పెద్దలు కానీ వాళ్ళ పెద్దలు కానీ చెప్పడం అటేమో చెల్లి అన్న ఎవరు మాట్లాడరు. వాళ్ళు కూడా ఇంటి దగ్గర మీ అన్నయ్య వచ్చాడంటే కదా, కనపడలేదు, ఇంటి దగ్గర ఉన్నాడా లేదా అంటే అంతే, అదే అడుగుతారు. ఓకే, అదేం ఉండదండి. అండ్ రాజావారు రానివారు 2019 రిలీజ్. అవును. ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఆ సక్సెస్ని చాలా త్వరగా నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళాలి. అలాంటి టైంలో కరోనా, మళ్ళీ ఊరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ బ్రేక్ నుంచి ఇంకో సినిమా ఛాన్స్ కోసం ఆ ప్రయాణం ఎలా జరిగింది? ఆ బ్రేక్ తర్వాత నేనేం ట్రై చేయలేదండి. ఎందుకంటే యాక్సిడెంటల్ యాక్టర్ కరెక్ట్గా చెప్పాలంటే. సో దాని తర్వాత నాకు చందు మొండెట్టి గారు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఓకే. అది బ్లడీ మేరీ సెకండ్ ఫిల్మ్ ఓటీటీలో. ఓటీటీ ఫస్ట్ లాక్డౌన్ తర్వాత వచ్చింది. అది సెకండ్ ఫిల్మ్ అండి. దాంట్లో వినబడదు, మాట్లాడతాడు వినబడదు, ఆ క్యారెక్టర్ చేశాను. అది సెకండ్ ఫిల్మ్ అండి. నాకు తెలీదు, అంటే బేసిక్గా నేను సినిమా చేసాను తప్ప ఈ వరల్డ్ ఎలా ఉంటుంది, ఈ ప్రపంచం ఎలా ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్ళాలి, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఎవరిని అడగాలని నాకు తెలియదు. బేసిక్గా నాకు తెలిస్తే నేనంటే ముందు నుంచి నేను ఇందులో ఉంటే నాకు తెలుస్తుందండి, పలానా దగ్గరికి వెళ్ళాలి, ఆడిషన్ జరుగుతాయంట, ఇలా ఇవ్వాలని. నాకు అదేం తెలీదు. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి కోవిడ్లో ఇంటికి వెళ్ళిపోయా. కోల్డ్ ఫామ్ ఉంటే ఇంకా కోల్డ్ ఫామ్లో కూర్చుండేవాడిని. అప్పుడు మధ్యలో ఒక కోవిడ్ టైంలో 6 months టైం తర్వాత నాకు కాల్ వచ్చింది, ఇలా అనుకుంటున్నారు ఏంటి అంటే, ఓకే సార్ నేను చేస్తాను అని అలా వచ్చా. దాని తర్వాత అర్జున పాల్గొన, తేజమాని, దాని తర్వాత మన
రాజ్ తరుణ్తో, స్టాండప్ రాహుల్, రంగరంగ వైభవంగా, చిత్తమ్మ రాణి, ఇంకా అలా కంటిన్యూగా న్యూస్ పడిపోయింది. బట్ అంటే స్టార్టింగ్ వరకు ఎన్ని కష్టాలు పడ్డా ఒక్కసారి మీ జర్నీ స్టార్ట్ అయినాక చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా వెళ్ళిపోయినట్టుంది ట్రావెలింగ్. అంతే అండి. మనం ప్లాన్ అంటే నేను పెద్దగా పట్టించుకోనండి జర్నీ అప్ అండ్ డౌన్స్, నేను పట్టించుకోను. ఆ టైంకి ఏమవుతుంది ఓకే అని వెళ్ళిపోతూ ఉంటాను అంతే. నేను పెద్దగా లైఫ్ను సీరియస్గా తీసేసుకొని మనం ఏదో చేసేయాలి, ఏదో చెందాలి, అదేం ఉండదండి. ఈ రోజుకి ఇది అవుతుందా ఓకే, ఈ రోజుకి ఏమీ లేదా ఇంట్లో వండుకొని తిందాం అంతే. నేను పెద్దగా బయట కూడా తిరగను. లైఫ్ని కానీ లేకుంటే కెరీర్ని కానీ లేకపోతే గోల్స్ కానీ ఇవేవి కూడా అంటే ఒక ప్రయత్నం చేస్తారు కానీ సీరియస్గా పెట్టుకోరు. అలాంటి కసిరెడ్డి ఒక స్నేహం విషయంలో మాత్రం అంటే ఒక్కసారి పరిచయం అయితే చాలా సీరియస్గా ఉంటారంటే కారణం ఏంటి? ఒక్కసారి ఫ్రెండ్ అనుకుంటే ఇంక ఫ్రెండ్ ఏం జరిగినా వాడికి అండగా నిలబడమే. అంటే మన నుంచి ఏది ఆశించకుండా వచ్చేవాడు ఒక ఫ్రెండ్ అండి అంతే. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2022 అనుకుంటాను, 22, 21 సంథింగ్, నాకు ఏది గుర్తులేదు. విశ్వక్సేన్ గారిది ఒక ఇష్యూ నడిచింది ఒక మీడియా హౌస్తో. ఒక ఇష్యూ నడిచింది విశ్వక్సేన్ గారిది. ఆ సమయంలో విశ్వక్సేన్ గారి చుట్టూ చాలామంది హీరోలు ఉన్నారు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవ్వరు కూడా విశ్వక్సేన్ గారి వైపు నిలబడి మాట్లాడింది లేదు. మీరు మాత్రం నాకు బాగా గుర్తు, ఒక ఇంటర్వ్యూలో కూర్చొని విశ్వక్సేన్ గారికి మద్దతుగా కొట్టి చూపించాడు, తొక్కేయాలని అనుకున్నారు, హిట్ కొట్టి చూపించాడు. సంథింగ్ చాలా చాలా వాయిస్ చాలా గట్టిగా రేజ్ చేశారు మావాడు అని చెప్పేసి. అంత ధైర్యం ఏంది ఒక ఫ్రెండ్షిప్ విషయంకి వచ్చేలేక? అలా లేదండి. అంటే జెన్యున్గా నువ్వు ఏదన్నా చేసేటప్పుడు చాలా మంది వస్తారండి మధ్యలో. వాటన్నిటికీ సమాధానం ఏంటంటే నువ్వు చేసే పని. నువ్వు అది చూపించినప్పుడు నీ నుంచి మాట్లాడడానికి ఎవరు ఉండరు, నిన్ను ఏలెత్తి చూపించడానికి ఎవరు సరిపోడు. సో అలా వెళ్ళేటప్పుడు వాళ్ళ వైపు నిలబడడం తప్పలేదండి. అది నీకు ఇప్పుడు రాంగ్ అనిపించవచ్చు, ఇప్పుడు వెళ్ళి చూసుకుంటే నీకు అది రైటు, అప్పుడు మీరు చేసింది రాంగ్ అని మీకు అనిపించవచ్చు. సో నేను అలానే కాదు, నేను బేసిక్గా అంతే. ఫ్రెండ్షిప్ అంటే ఏ సంబంధం లేకుండా, అంటే నీకు ఫ్యామిలీ బాండింగ్ అనేది లేదా రిలేటివ్స్ బాండింగ్ అనేది ఉంటుంది. ఏ బాండింగ్ లేకుండా ఒక బాండ్ ఏర్పడేది ఓన్లీ ఫ్రెండ్షిప్లోనే. ఫ్రెండ్షిప్ ఏంటంటే నీ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయడు, సరదాగా ఏరా ఏంటి ఏం చేస్తున్నావు అంతే. వాడు డేలో జరిగేవి చెప్పుకోవడానికి, ఎందుకంటే మన డేలో జరిగేవి అందరితోటి చెప్పుకోలేము, కొంతమందితోటి చెప్పుకోగలుగుతాం. కొంతమందిలో ఫస్ట్ ఉండే పర్సన్ ఫ్రెండ్, ఆ తర్వాతే నీకు భార్య అన్న, పిల్లలన్నా, అమ్మన్నా, నాన్నన్నా. ఎందుకంటే నీ ఎమోషన్ షేర్ చేసుకునేది జెన్యున్గా ఒక ఫ్రెండ్ మాత్రమే. సో వాడి దగ్గర మాత్రం చాలా సీరియస్గా ఉంటారు. సీరియస్ మీన్స్ అంటే ఆ రిలేషన్లో యా సూపర్.